సైబర్ మోసాల భారీ నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నారు. నాగార్జున, సైబర్ మోసాల భారీ నెట్వర్క్ ను పోలీసులు ఎలా ఛేదించారు? హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మ్యూల్ ఖాతాలు, దాంతో పాటుగా వీటిని ఓపెన్ చేసినటువంటి బ్యాంకు అధికారులు ఎవరైతే సైబర్ నేరస్తులు ఈ హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే వాళ్ళని బేస్ చేసుకుని ఆపరేషన్ ఆక్టోపస్ అని గతంలో ఒక ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు. ఇది రెండవ వెర్షన్ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0. సో దీనిలో దాదాపు 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించినటువంటి అధికారులు మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఆపరేషన్ లో డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో మొత్తం 16 టీంలు మొత్తం 9 రాష్ట్రాల్లో వీళ్ళ కోసం గాలించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో నమోదైనటువంటి బ్యాంకు ఖాతాలు, దానికి సంబంధించినటువంటి వివరాల ఆధారంగా ప్రత్యేకమైనటువంటి టీం ని పలు రాష్ట్రాలు 9 రాష్ట్రాలు పంపించినటువంటిదిగా అందులో ఉన్నటువంటి మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో బ్యాంకు అధికారులు 32 మంది ఉండడం గమనార్హం అని చెప్పొచ్చు. మరో 15 మంది కేవలం మ్యూల్ ఖాతాలు వాళ్ళు ఉన్నారు. మరొక 5 మీడియేటర్లు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా బాధితుల సొంపుని బ్యాంకు అధికారులతో సైబర్ నేరగాళ్లు కుమ్మక్కై సైబర్ నేరగాళ్లు వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకి బ్యాంకు ఖాతాలు ఇవ్వడం, ఆ బ్యాంకు ఖాతాలని సైబర్ నేరగాళ్లు వినియోగించుకోవడం. సో ఇలా దేశవ్యాప్తంగా సుమారు 150 కోట్ల మేర వీటిలో ఈ ఖాతాల్లో ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మ్యూల్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 850 కేసుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ 2.0లో నేరగాళ్లు, ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళు కాల్ చేసిన సొమ్ముని మళ్లించేందుకు, దేశం దాటించేందుకు పలు మ్యూల్ ఖాతాలు ఏర్పాటు చేసినటువంటి 350 ఖాతాలను గుర్తించారు. సో వీటన్నిటి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 150 కోట్ల మేర సైబర్ ఫ్రాడ్స్ సంబంధించినటువంటి డబ్బులు ఇందులో ట్రాన్సాక్షన్ చేయడానికి గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు ఇందులో ఉన్నారు, అకౌంటెంట్లు కూడా ఉన్నారు. బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్లతో పాటుగా అందులో పనిచేసేటువంటి అకౌంటెంట్లుగా ఉన్నారు. మొత్తం 32 మంది బ్యాంక్ సిబ్బంది, వారితో పాటు ఒక 15 మంది మ్యూల్ ఖాతా హోల్డర్స్, మరొక 5 మీడియేటర్లు ఉన్నారు. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.